Welcome to Siri Meda YouTube channel. How are you all? I hope you all are good. I am also good. Now I am willing to reveal today topic. నేను ఈరోజు టాపిక్ రివీల్ చేయడానికి చాలా ఇష్టంగా ఉన్నాను. ఆర్ యూ గోయింగ్ టు నో? మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? షెల్ ఐ సే చెప్పమంటారా? Today topic is simple present tense. This class is very important for you. Okay na? If you know the differences between simple present, simple past, simple future, easily you can be good at English. Okay na? So if you want to become a good speaker, you must be a good listener. ఓకేనా? ఒక మంచి లిజనర్ అంటే మంచి స్పీకర్ అవుతాడు. సో క్లాస్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? బీ స్మార్ట్, బీ ఎనర్జెటిక్, బీ బ్రేవ్. ఓకేనా? బీ పాజిటివ్. Are you getting? Okay. Now I am going to discuss about simple present tense. Okay? Listen, be carefully. All of you be alert. Okay na? So, in this class we have two words. What are those? Tell me. Guess? Do and does. These two words are called, what are those? Helping verbs na. Do does. These two words are called helping verbs. What is a helping verb? Helping verb అంటే ఏంటి అండి? In the last class I taught na parts of speech class లో చెప్పాను కదండి. హెల్పింగ్ వర్బ్స్ గివ్ ది కంప్లీట్ స్టేటస్ అబౌట్ ఎనీ యాక్షన్. ఒక పని యొక్క స్టేటస్ని తెలియజేస్తుంది. అది ప్రెజెంట్ ఆఫ్ పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ చెప్పేదే హెల్పింగ్ వర్బ్. ఓకేనా? సో అట్ ద సేమ్ టైమ్ వైల్ మేకింగ్ క్వశ్చనింగ్ ఫార్మ్స్, నెగటివ్ రిప్లై, నెగటివ్ క్వశ్చనింగ్ ఫార్మ్స్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఓకేనా? సెంటెన్స్ మేక్ చేసేటప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ అనేది మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనా? సో డూ చేస్తాను, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రొనౌన్స్. ఓకేనా? డస్ చేస్తాడు, చేస్తుంది. ఐ చేస్తాను, వి చేస్తాము, యూ చేస్తావు, దే చేస్తారు, హీ చేస్తాడు, షీ చేస్తుంది, ఇటు చేస్తుంది. ఇట్ మీన్స్ ఎదర్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. ఓకేనా? సో నౌ వాట్ ఈస్ ఎ ప్రెజెంట్ యాక్షన్? ప్రెజెంట్ యాక్షన్ అంటే ఏంటండి? ప్రెజెంట్ యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద యాక్షన్స్ ద డీటెయిల్స్ ఆర్ ద ప్రెజెంట్. ప్రస్తుతాన్ని తెలియజేసే ప్రెజెంట్ యాక్షన్స్. ఓకేనా? ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐ టాట్ యూ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నా ప్రెజెంట్ యాక్షన్స్ అన్నా బోత్ ఆఫ్ సేమ్ అండి. బట్ హ్యాబిచువల్ యాక్షన్స్లో మీకు హెల్పింగ్ వర్బ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ క్లాస్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చినాయి, మిగతా అంతా సేమ్. ఓకేనా? సో ప్రస్తుతం చేసే పనిని లేదా అలవాటుగా చేసే పనులను తెలియజే సందర్భంలో ఈ డూ డస్ని వాడతాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ వర్బ్ హ్యాస్ 5 forms నా. బేస్ ఫామ్ with SRES for he, she, it, ing form, past tense form, past participle form. Okay? Admire అంటే మెచ్చుకోవడం. Admires, admiring, admired, admired. Act నటించుట. Acts, acting, acted, acted. Speak మాట్లాడుట. Speak, speaks, speaking, spoke, spoken. Learn నేర్చుకొనుట. Learn, learns, learning, learnt, learnt. So out of 5 forms, which form of the verb is for this present actions? V1, V2 used for habitual actions and present actions. ఓకేనా? ఇన్ ద లాస్ట్ క్లాస్ V1, V2 యూజ్డ్ ఫర్ హ్యాబిచువల్ యాక్షన్స్ అని చెప్పాను కండి. సేమ్ హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా ప్రెజెంట్ యాక్షన్ తెలియజేస్తే కావున హ్యాబిచువల్ యాక్షన్స్ ప్రెజెంట్ యాక్షన్స్కి V1, V2 యూజ్ చేస్తాం. ఓకేనా? ఆర్ యు గెటింగ్? నౌ ఐ ఎక్స్ప్లెయిన్ ది మెయిన్ స్ట్రక్చర్స్. ఓకేనా? In the last class we learned habitual actions na, habitual action structure, and today class present tense structure. So anyway both are same. Okay na? Both structures are same, but today class we introduced do does. Okay na? So subject pronouns I, we, you, they, he, she, it. I, we, you, they verb base form V1 లో ఉండాలి. He, she, it verb base form SRES V2. Okay na? I, we, you, they learn, speak, earn. He, she, it learns, speaks, earns. In the today class, subject plus helping verb plus V1 plus object, because subject pronouns I, we, you, they do. He, she, it does. Do does after V1. Verb base form learn, speak, earn. Because V2 is equals does plus V1. ఎప్పుడైతే మనకి డూ డస్ వస్తాయో థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీట్, V2 కాస్ట్ ఏమవుతుంది? V1గా మారుతుంది. డూ డస్ తర్వాత లర్న్స్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ లర్న్. స్పీక్స్ ఈజ్ ఈక్వల్ డస్ ప్లస్ స్పీక్. ఎర్న్స్ ఈజ్ ఈక్వల్ డస్ ప్లస్ ఎర్న్. ఆర్ యు గెటింగ్? డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా? సో సమ్ ఎగ్జాంపుల్స్ ఐ గివ్ యూ. లిసన్, బీ కేర్ఫుల్. ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఓకేనా? మరి ఇక్కడ ఏమొస్తుంది? ఐ డూ లెర్న్ ఇంగ్లీష్. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను.
దిస్ కీవర్డ్స్ అనేవి ఎదర్ బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో తీసుకోవచ్చు. ఎవ్రీడే ఐ లెర్న్ ఇంగ్లీష్ అన్నా, ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే అన్నా, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను ప్రతిరోజు. ఓకేనా, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇన్ ద హ్యాబిచులేషన్స్ కీవర్డ్స్ ఏదైతే వచ్చినాయో ప్రెజెంట్ టెన్స్లో కూడా అవే కీవర్డ్స్. ఎవ్రీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, ఫ్రీక్వెంట్లీ, సమ్టైమ్స్, ఓకేనా, రేర్లీ, ఆఫెన్లీ, సెల్డమ్, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, లైక్ దట్. ఓకేనా. సో నవ్ ఐ ఎక్స్ప్లెయిన్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. వీ డూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాము. యూ డూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. హీ డూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. హీ డస్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. షీ డస్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఇట్ మీన్స్ ఏదర్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, యూ నో వెరీ వెల్. ఇట్ మీన్స్ ఫ్యాన్. ఇట్ డస్ వర్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు పనిచేస్తుంది. ఓకేనా. నౌ చూడండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ కీవర్డ్ వస్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా. ఇంట్రాగేటివ్ చూద్దాం. హెల్పింగ్ వర్బ్ అనేది బిగినింగ్లో వస్తుంది. డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే, డస్ హీ, డస్ షీ, డస్ ఇట్. అండ్ నెక్స్ట్ వర్బ్, ఆబ్జెక్ట్, కీవర్డ్ సేమ్ ఉంటాయి. డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటానా. డూ వి లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మనం ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటామా. డూ యూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారా. డూ దే లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారా. డస్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాడా. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటుందా. డస్ ఇట్ వర్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు పనిచేస్తుందా. ఆర్ యు గెటింగ్. అండ్ నెక్స్ట్ నెగిటివ్ అన్నప్పుడు ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రావాలి. సింపుల్ అండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, నాట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకేనా. నౌ డూ ప్లస్ నాట్ డోంట్, డస్ ప్లస్ నాట్ డజంట్. ఓకేనా. ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోను. వీ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోము. యూ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోరు. దే డోంట్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోరు. హీ డజంట్, డస్ ప్లస్ నాట్ డజంట్, హీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోడు. షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోదు. ఇట్ డజంట్ వర్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు పని చేయదు. ఆర్ యు గెటింగ్. ఆర్ యు హియర్. బీ కేర్ఫుల్. పాజిటివ్ కంప్లీటెడ్, ఇంట్రాగేటివ్ కంప్లీటెడ్, నెగిటివ్ కంప్లీటెడ్. నౌ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెగిటివ్లో కూడా క్వశ్చన్ చేస్తారు. హెల్పింగ్ వర్బ్ విత్ నాట్ తీసుకోవాలి ఫస్ట్. డోంట్ ఐ, డోంట్ వి, డోంట్ యూ, డోంట్ దే, డజంట్ హీ, డజంట్ షీ, డజంట్ ఇట్. అండ్ వర్బ్, ఆబ్జెక్ట్, కీవర్డ్ సేమ్ ఉంటాయి. లేదా డూ ఐ నాట్, డూ వి నాట్, డూ యూ నాట్, డూ దే నాట్, డస్ హీ నాట్, డస్ షీ నాట్, డస్ ఇట్ నాట్, ఇలా కూడా చెప్పొచ్చు. ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోనా. ఆర్ డూ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోనా. విచ్ ఈజ్ కంఫర్టబుల్ అంటే డోంట్ ఐ, డోంట్ వి అనేది కంఫర్టబుల్ ఉంటుంది. డోంట్ వి లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మనం ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోమా. డోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోరా. డోంట్ దే లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోరా. డజంట్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోడా. డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోదా. డజంట్ ఇట్ వర్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు పని చేయదా. ఆర్ యు గెటింగ్. మనకి ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. పాజిటివ్ అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V1 ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్. ఇంట్రాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, V1 ఆబ్జెక్ట్. ఇంట్రాగేటివ్ అన్నప్పుడు క్వశ్చనింగ్ ఫామ్ అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్స్లో సబ్జెక్ట్ ముందులో వస్తాయి అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ నెగిటివ్ అన్నప్పుడు పాజిటివ్లో క్వైట్ ఆపోజిట్, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ వస్తుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, నాట్, V1 ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ విత్ నాట్, సబ్జెక్ట్ ముందులో వస్తుంది. హెల్పింగ్ వర్బ్, నాట్, సబ్జెక్ట్, V1 ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. దిస్ 4 స్ట్రక్చర్స్. ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎనీ వన్ ప్రొనౌన్ వస్తుంది అవుట్ ఆఫ్ 7 ప్రొనౌన్స్లో. either I are, we are, you are, they are, he are, she are, it or name. ఓకేనా. మనకి 4 వర్డ్స్ ఉంటాయి ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్. ఎక్స్ట్రా వర్డ్స్ అంటే కీవర్డ్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, అవన్నీ మెల్లిగా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఆర్ యు గెటింగ్. ఆర్ యు హియర్. లిజన్, బీ కేర్ఫుల్లీ. ఓకేనా. Now I explain sentence formation structures with examples. Okay na. Listen, be carefully. How to make positive sentence. So positive sentence short word ఏంటంటే PS.
పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్. హౌ టు మేక్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి హియర్ సబ్జెక్ట్ ఆఫ్టర్ I will use the V1, he sheet after V2. Here I will use after do, he sheet after does V1. That is very important. Okay na? So do plus not don't, does plus not doesn't. Okay na? So now I learn English or I do learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. Are you getting? How to make interrogative sentence? IS అనే షార్ట్ వర్డ్. ఓకేనా? బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్ ఇన్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ బిగినింగ్లో రావాలి. రిమైనింగ్ సేమ్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. డూ బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో రావాలి. డూ ఐ లర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా? ఆర్ యు గెటింగ్? నెగటివ్ సెంటెన్స్ షార్ట్ వర్డ్ NS. ఓకేనా? పాజిటివ్ క్వైట్ ఆపోజిట్ నెగిటివ్. ఓకేనా? హెల్పింగ్ వర్బ్ ఆఫ్టర్ నాట్ రావాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఆర్ యు గెటింగ్? డూ ప్లస్ నాట్ డోంట్. ఆల్రెడీ ఐ సెడ్ నా. ఓకేనా? నౌ ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోను. ఇక్కడ ఏంది? ఐ డూ లెర్న్ ఇంగ్లీష్. డూ ప్లస్ నాట్ డోంట్. ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోను. ఓకేనా? నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ NIS షార్ట్ వర్డ్. ఓకేనా? స్ట్రక్చర్ ఏమొస్తుందండి నెగటివ్ ఇంటరాగేటివ్కి? నౌ స్ట్రక్చర్, నెగటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్స్ వీ కెన్ మేక్ బోత్ వేస్. ఓకేనా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్. నెగటివ్కి క్వశ్చన్ అనమాట. హెల్పింగ్ వర్బ్ నాట్ బిఫోర్ ద సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ నాట్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అనదర్ వేలో కూడా మనం సెంటెన్స్ మేక్ చేయొచ్చు. ఓన్లీ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందర తీసుకోండి. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ నాట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్ నాట్ వస్తే డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోనా? ఆర్ డూ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోనా? అంటే మనకి ఇక్కడ ఏది కంఫర్టబుల్ ఉంది? డోంట్ ఐ అంటే బాగుందా? డూ ఐ నాట్ అంటే బాగుందా? డోంట్ ఐ. ఓకేనా? డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోనా? లైక్ దట్. 4 స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు కదా. పాజిటివ్ మీన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్. And interrogative means beginning of sentence starts with the helping verb. Helping verb plus subject plus V1 plus object question mark. Negative means quite opposite positive. Positive ke opposite. Okay na? Subject plus helping verb plus not plus V1 plus object full stop. And negative interrogative means helping verb plus not plus subject plus V1 plus object. మనం ఫస్ట్ స్ట్రక్చర్నే ఫాలో అవుదాం, ఎందుకంటే అది కంఫర్టబుల్ ఉంటుంది. ఆర్ యూ గెటింగ్? అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? స్ట్రక్చర్ని ఫాలో అవుదాం. మనం జస్ట్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. సెంటెన్స్ బై హార్ట్ చేయదు ఎప్పుడే కానీ. ఓకేనా? ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఇంటరాగేటివ్ డూ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే? నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతానా? ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడను. డోంట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే? నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడనా? వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎర్న్ వర్బ్ తీసుకున్నాం. ఐ ఎర్న్ మనీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు డబ్బు సంపాదిస్తాను. ఆర్ ఐ డూ ఎర్న్ మనీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు డబ్బు సంపాదిస్తాను. ఇంటరాగేటివ్ డూ ఐ ఎర్న్ మనీ ఎవ్రీడే? నేను ప్రతిరోజు డబ్బు సంపాదిస్తానా? ఐ డోంట్ ఎర్న్ మనీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు డబ్బు సంపాదించను. డోంట్ ఐ ఎర్న్ మనీ ఎవ్రీడే? నేను ప్రతిరోజు డబ్బు సంపాదించనా? వి యూ దే సేమ్. అండ్ హీ చూద్దాం. ఓకేనా? హీ లెర్న్స్ ఇంగ్లీష్. హీ షీట్ వచ్చినప్పుడు V2 రావాలి. హీ లెర్న్స్ ఇంగ్లీష్. ఆర్ హీ డస్ వచ్చినప్పుడు V1 రావాలి. హీ డస్ లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఇంటరాగేటివ్ డస్ హీ లెర్న్ ఇంగ్లీష్? అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడా? డస్ ప్లస్ నాట్ డజంట్. ఓకేనా? హీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోడు. డజంట్ హీ లెర్న్ ఇంగ్లీష్? అతడు ఇంగ్లీష్ నేర్చుకోడా? షీ సేమ్. ఇట్ తీసుకుందాం. ఇట్ అంటే ఫ్యాన్. ఓకేనా? ఇట్ వర్క్స్ ఎవ్రీడే. ఇట్ అంటే ఫ్యాన్. ఇట్ వర్క్స్ ఎవ్రీడే అంటే అది ప్రతిరోజు పనిచేస్తుంది. లేదా ఇట్ డస్ వర్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు పనిచేస్తుంది. ఓకేనా? ఇంటరాగేటివ్ డస్ ఇట్ వర్క్ ఎవ్రీడే? అది ప్రతిరోజు పనిచేస్తుందా? ఇట్ డజంట్ వర్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు పనిచేయదు. డజంట్ ఇట్ వర్క్ ఎవ్రీడే, అది ప్రతిరోజు పనిచేయదా? ఆర్ యు గెటింగ్? దిస్ ఈస్ ద టుడే క్లాస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ అందించే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఈ క్లాస్ కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. అందుకోసం మీరు మన క్లాసెస్ 0 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి చూడండి. ఓకేనా? రెగ్యులర్గా చూసే వాళ్ళకి మీ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
దయచేసి మీరు షేర్ అనేది మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు, మీ ఫేస్బుక్లో, మీ ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే నేను ఎంతైతే అందరు నేర్చుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ క్లాసెస్ మీకు ఎలా అయితే టీచ్ చేస్తున్నానో మీరు షేర్ చేయడం వల్ల నలుగురికి హెల్ప్ చేస్తారు. సో కేర్ఫుల్గా షేర్ చేయండి. మీరు చేసే ఎంకరేజ్మెంటు నాకు ఎంతో ఎఫెక్టివ్గా, ఇన్నోవేటివ్గా, ఎనర్జెటిక్గా అండ్ కాన్ఫిడెంట్గా, ఓకేనా, స్మార్ట్ వేలో టీచింగ్ చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా? సో సార్ టుడే ఏం హోంవర్క్ ఇవ్వలేదని మీరు నర్వస్గా ఫీల్ అవ్వకండి. మోర్ వర్క్ ఫామ్స్ నేర్చుకోండి. మనకి ఎన్ని వర్క్ ఫామ్స్ తెలిస్తే అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఏంటి V1, V2, V3, V4, V5. ప్లే, ప్లేస్, ప్లేయింగ్, ప్లేడ్, ప్లేడ్. స్విమ్, స్విమ్స్, స్విమ్మింగ్, స్వామ్, స్వామ్. ఓకేనా? డ్రింక్, డ్రింక్స్, డ్రింకింగ్, డ్రాంక్, డ్రాంక్. ఇలా మీకు ఎన్ని వర్క్ ఫామ్స్ తెలిస్తే అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. జస్ట్ మీరు డైలీ 10 నేర్చుకుంటారా, 20 నేర్చుకుంటారా, దట్ ఈస్ యువర్ విష్. టుడే ఎక్స్ట్రా ఏం హోంవర్క్ విలేజ్ ఆడగా ఒక 50 వర్క్ ఫామ్స్ రాయండి. హెడింగ్ పెట్టండి. బేస్ ఫామ్ V1, బేస్ ఫామ్ విత్ SRES ఫర్ హీ షీట్ V2, ఇంగ్ ఫామ్ V3, పాస్ట్ టెన్స్ ఫామ్ V4, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ V5 అని హెడ్డింగ్స్ పెట్టేసి ఒక 50 వర్క్ ఫామ్స్ రాయండి. మీకు ఏదైతే యూస్ఫుల్గా ఉంటే అవి. ఓకేనా? This class notes I will provide in the next class. Meet you in the next class. Bye. See you.